నీవు పవిత్రురాలివి కనుకనే నేను నీ ఇంటిని ఎంచుకున్నాను. ఆమెలో ఉదయించిన భక్తి తత్పరతకు, వైరాగ్య భావనకు సంతసించిన స్వామివారు, అమ్మా! కార్యార్థనే వచ్చిన నేను నా జన్మ రహస్యాన్ని దాచిపెట్టానుగాని ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? నేను పిచ్చివాడినని నువ్వు భావించినప్పటికీ నీవు దయార్ద్ర హృదయురాలివి గనుక నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చావు. లోకంలో ధనికులెందరో ఉన్నారు కాని నీవంటి ధార్మికుల వల్లనే ఈ లోకం మనుగడ సాగిస్తోంది. నీవు ఇంతటి పవిత్రురాలివి కనుకనే నేను నా కార్యస్థానంగా ఈ బనగానపల్లెని, నీ ఇంటిని ఎంచుకున్నాను. కనుక ఇందులో నీ దోషమేమీ లేదు. నీవు నిర్మల హృదయురాలివి కనుక దుఃఖాన్ని దిగమింగి ఊరడిల్లుమని స్వామివారు ఆమెను అనునయించారు. అంతటా అచ్చమ్మగారు కన్నీళ్లు తుడుచుకుని చేతులు జోడించి, స్వామీ! నేను తెలిసో తెలియకో తమ పట్ల ఏవైనా అపచారాలు చేసి ఉంటే వాటినన్నింటినీ మన్నించి నాకు బ్రహ్మోపదేశమిచ్చి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించింది. స్వామివారు ఆమె కోర్కెను ఆమోదిస్తూ, తల్లి! నీ కోర్కే తప్పక నెరవేరుస్తాను. రేపు ఉదయమే మనము యాగంటి క్షేత్రమునకు వెళ్దాము. అక్కడ నీ మనస్సులోనున్న సంశయాలన్నీ తీర్చి నీకు బ్రహ్మోపదేశమిస్తాను అని చెప్పి ఆమెను ఆశీర్వదించారు.